బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఓ దయతబుమై ఖాతబహుం రుకూదుబను కలిహుం దాతల మెను వదసిమాలి కల్బుం బాతుం దిరాయి విలువది రవితలా దాలయంలో తమెను తమెను రూబా. వారు మేల్కొని ఉన్నారని నేను భావిస్తాను, కానీ వాస్తవానికి వారి నిద్రలో ఉన్నారు. మేము వారిని కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలి వడకంలా చేశాం. వారి కుక్క గుహ ముఖం ద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి ఉండేది. నువ్వు కనుక ఆ స్థితిలో వారిని తొంగి చూసావంటే వెనుదిరిగి పారిపోతావు. ఆ దృశ్యానికి నీవు భయకంపితుడు అయిపోతావు. وكذلك بعثناهم لنسأل بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما واحدا قالوا ربكم أعلم بما لبثتم فبعثوا أحدكم بورقكم هذه المسجد فلينظر أيها طعاما فليأتكم برزق منه وليأتكم هذا. ఏ విధంగా వారు పరస్పరం కుశల ప్రశ్న వేసుకోవడానికి మేము వారిని నిద్ర నుండి లేక వారిలో ఒకడు, మీరు ఇక్కడ ఈ స్థితిలో ఎంతకాలం అండి ఉంటారు అని అడగ, ఒక రోజు లేక రోజులో కొంత భాగం ఉండి ఉంటామని వారు అన్నారు. మరికొందరు ఇలా అన్నారు, మీరు ఎంతకాలం గడిపారన్నది మీ ప్రభుకి బాగా తెలుసు. ఇప్పుడు మనలో ఎవరికైనా ఈ నాణాన్ని ఇచ్చి పట్టణానికి పంపండి, అతను వెళ్ళి పరిశుద్ధమైన హలాల్ భోజనం ఏదో చూసి దాన్ని మీకోసం తినడానికి తెస్తాడు. అయితే అతను ఆచితూచి వివరించాలి, మీ ఆచూకి ఎవరికి తెలియనివ్వకూడదు. అయినా మీ ఆట కనుక వారికి తెలిసినంత మిమ్మల్ని రాళ్ళు రువ్యానే చంపేస్తావు, లేదా బలవంతంగానే మిమ్మల్ని మా జీవన సమితిలో కలుపుకుంటారు. అదే కనుక జరిగితే మీరు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ఒకదాలిగా తన ఆలయం అన్నవాదల్లయాకు అన్న సాదల ఇది మస్జిద. ఈ విధంగా అల్లా వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించిన సందేహానికి తావే లేదని తెలుసుకోవడానికి మేము వారి గురించి ప్రజలకు తెలియబడతాం. అప్పుడు వారి గోవారి విషయంలో పరవశం వాదులాడుకున్నారు. వారు విశ్రమించిన స్థలంలో ఒక కట్టను నిర్మించండి అని కొందరు సలహా ఇచ్చారు. వారి సంగతి వారి ప్రభుకి బాగా తెలుసు. ఆ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు ఇలా అన్నారు, మేము వారి గుహ వద్ద ఒక మస్జిద్ని నిర్మిస్తాము. సేవకున సరాజు కల్భం వేకున కంసాది కల్భం రాజం బిల్గాజ్ వేకున సబాత్మినం కల్భం కొర్ర బ్యాలం వేదతి మాయాలం మొహమ్మల్లా ఖలీల్ వారు ముగ్గురు, నాలుగవది వారి కుక్క అని కొందరు అంటారు. వారు ఐదుగురు, ఆరవది వారి కుక్క అని మరి కొందరు అంటారు. వీళ్ళు అన్ని ఇక్కట్లు సంధించేస్తారు. అసలు వారు ఏడుగురు, ఎనిమిదవది వారి కుక్క అని ఇంకా కొంతమంది పేపరదు. ఓ ప్రభుత్వం వారికి చెప్పు, వారు ఎంతమంది అనేది కేవలం నా ప్రభువుకు మాత్రమే తెలుసు. వారి దగ్గర గురించి చాలా కొద్ది మందికి తెలుసు. కనుక నువ్వు వారి విషయంలో స్థూలంగా తప్ప సూక్ష్మంగా వాదించవు. గుహ వారి గురించి వీళ్ళు ఎవరిని ప్రశ్నించవు. కదా ఏ పని గురించి అయినా రేపు దాన్ని చేస్తానని అనకు. ఇలా చాలా అల్లా తలితే దయస్తాను అనాలి. మర్చిపోయినప్పుడల్లా నీ ప్రభువుని స్మరించుకో. ఇలాను, నా ప్రభు నాకు దీనికంటే ఎక్కువగా సన్మార్గాన్ని దగ్గర ఉండే విషయం చూపిస్తాడని ఆశ ఉంది. వాళ్ళకి ఇక గుహవారి విషయానికి వస్తే వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. మరో 9 ఏళ్ళు అదన వారితో వారెంతకాలం గోలు ఉన్నారో ఖచ్చితంగా అల్లాహకు మాత్రమే తెలుసు. భూమి ఆకాశాల్లోని రహస్యాలు ఆయన ఎరుక. ఆయన ఎంత చక్కగా చూస్తాడు, మరింత చక్కగా వింటాడు. అల్లా తప్ప వారికి మరో సంరక్షకుడు లేడు. ఆయన తన నిర్ణయాధికారంలో ఎవరిని భాగస్వామ్యంగా చేర్చుకోడు. బాద్ మావికి ఓ ప్రవక్త, నీ ప్రభు గ్రంథం నుండి నీకు అవతరింపజేయబడిన దివ్యవాడిని వహీని ప్రజలకు చదివించు. ఆయన వచనాలను మార్చగలివాడు ఎవడు లేడు. నీవు ఆయన దగ్గర తప్ప మరెక్కడ ఆశ్రయం పొందలేవు. తమ ప్రభువును ఉదయం తాను వేడుకుంటూ ఆయన వ్యసనంతా చూడకుండా ప్రతపిస్తున్న వారి సహవాసంతో మనసును సంతృప్తిపరచుకో. ప్రాపంచిక జీవితం తడుకు పెడుకులకు ప్రభావితమైన దృష్టి వారి నుండి మర్చుకోవు. ఎవరి విధానాన్ని మేము మా ధ్యానం నుండి తొలగించాము వాడిని అనుసరించకు. వాడు తన మనోవాంఛల వెనుక పరిగెత్తుతున్నాడు. వాడి వ్యవహారం హద్దు మీరిపోయింది.
Bawaila kumera begumawan chabal yamaman chabal yakwar nada naridan nada mudradva maita vido vado main kalmal yajulo veda charavada nortava వారికి ఈమె తరపు నుండి వచ్చిన సత్యం కనుక కోరిన వాటిని విశ్వసించవచ్చు, కోరిన వాటిని నిరాకరించవచ్చు. నిత్యం దురాలు అగ్నిని సిద్ధపరిచి ఉంచాం, దాని కీళ్ళలు వారిని చుట్టుముట్టు ఉంటాయి. వారు దాహం తీర్చినప్పుడు దయపడినప్పుడు తాగిన నీరు వారికి ఇవ్వబడుతుంది. ఇది నూనె గదిలా ఉంటుంది, అది వారి ముఖాన్ని మార్చి వస్తుంది. ఎంత చెడ్డ పానీయం, ఎంత గురుమైన విరామస్థలం అది. ఇన్నలది నామను ఆమెను సాధినాను వజ్రమన్నమలా నిశ్చయంగా ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో అలాంటి సదా సంపన్న పుణ్యఫలాన్ని మేము వృధా కాను. ఉలాగలం జన్న అల్లా అలాంటి వారి కొరకు శాశ్వతంగా ఉండే స్వర్గవనాలు ఉంటాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి బంగారు కంకణాలు తొలగించబడతాయి. వారు పలచగాను తలసిరిగాను ఉండే ఆకుపచ్చని వట్టు వస్త్రాలు ధరించి ఎత్తైన ఆసనాలపై దీనిలను కానుకొని కూర్చుని ఉంటారు. ఎంత మంచి ప్రతిఫలం కదా, ఎంత మంచి విశ్రాంతి స్థలం కదా.